మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి దత్తబోధలు 9వ బోధ అన్నదాన మహిమ. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి సాధనారీత్యా మొగలిచెర్లలో పవని శ్రీధర్రావు గారి ఇంటి వద్ద ఉన్న రోజులలో అన్నదానం గురించి ఒక అత్యద్భుతమైన వాక్యాన్ని చెప్పారు. ఒక మనిషికి తన వద్ద ఉన్న కీర్తి, సంపద, జ్ఞానం గురించి తృప్తి పడకపోవచ్చు, కానీ భోజనం విషయంలో తప్పక తృప్తి పడతారు. కాబట్టి ఆకలితో ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి భోజనం అందాలి. అలా పెట్టగా ఏదో ఒకరోజు ఒక మహాత్ముడు మీరు పెట్టిన భోజనం తిని మిమ్మల్ని మనసారా దీవిస్తాడు. ఒక్క దీవెన చాలు మీ జన్మలు తరించిపోతాయి అని. దీనికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ స్వామివారు సాధన కొరకే మాలకొండ వీడిన నాటి నుండి వారి కపాల మోక్ష సిద్ధి వరకు పవని శ్రీధర్రావు మరియు పవని నిర్మల ప్రభావతి గారు సమకూర్చిన భోజనాన్ని అనేక సార్లు తిన్నారు. ఆ సంఘటన గురించి ఇప్పుడు అంటే ఒక 50 ఏళ్ల తర్వాత కూడా ఇంత గొప్పగా మాట్లాడుకుంటున్నాము అంటే వారి తరతరాలు తరించినట్లే కదా. అలానే శ్రీ స్వామివారికి అనేక సార్లు భోజనం అందించిన నాగేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా శ్రీ స్వామివారిని నమ్మి కొలిచే దాతల సహకారంతో మొగలిచెర్ల దత్తక్షేత్రం వద్ద నిత్యాన్నదాన సదుపాయం ద్వారా కొన్ని లక్షల మంది ఆకలి తీరుతోందంటే శ్రీ స్వామివారి నిండు దీవెనలు ఉండబట్టే కదా. ఋషివాక్యం. ఈ అఖండ భారతదేశంలో సనాతనమైన ధర్మాన్ని పాటించేవారు అందరూ ఆచరించే ప్రధాన సూత్రము అతిథి పూజ. ఇంటికి వచ్చిన ఎట్టి వారికైనా భోజనం వడ్డించి వారికి తృప్తి కలుగజేసి వారిని సాగనంపటం అనేది సంప్రదాయము. అలానే ఎవరి ఇంటికైనా అతిథిగా వెళ్ళిన వారు అన్నదాత సుఖీభవ అంటూ మనస్ఫూర్తిగా దాత యొక్క కుటుంబ ధాన్య వృద్ధికై ఆశీర్వచనము చేయటము ప్రసిద్ధమే కదా. సూక్తి. అన్నం పరబ్రహ్మం స్వరూపం అన్నదానా సమం దానం త్రిలోకేషు న విద్యతే. అర్థము. జగద్గురువులైన ఆదిశంకరులంతటి వారు కాశీ క్షేత్రంలోని అన్నపూర్ణాదేవిని భిక్షాందేహి అని అడిగారు. అట్టి మహాత్ములకు పట్టెడన్నం పెట్టే చేతులకు కలిగిన భాగ్యం ఏమని చెప్పగలము. కడుపుకు జీవునికి తృప్తిని కలిగించే అన్నము పరబ్రహ్మ స్వరూపము అని, అన్నదానానికి సమానమైన దానము ముల్లోకాలలోనూ లేదని పెద్దల మాట. ఈ సందర్భంగా వేదవ్యాస మహర్షి అందించిన శ్రీ మహాభాగవతం లోకంలో సుప్రసిద్ధమైన ఒక కథ నిర్మించదగినది. దుర్వాసో మహర్షి ఒకనాడు తన శిష్యులతో కలిసి ధర్మరాజుని పరీక్షించటానికి భోజన నిమిత్తమై వచ్చినప్పుడు అప్పటికే ఆ పూట భోజనాన్ని ముగించిన పాండవుల దగ్గర ఉన్న అక్షయ పాత్రలను ఒక్క మెతుకు తిని శ్రీకృష్ణ పరమాత్మ దుర్వాసో మహర్షుల వారికి పరాభవం కలిగించారు కదా. ఈ ఘట్టము మీ చేతి అన్నము ఏ మహాత్ముడు ఎప్పుడు తింటారో అనే శ్రీ స్వామివారి బోధకు సరిగ్గా సరిపోతున్నది. అలానే స్కంద పురాణంలో చెప్పబడిన శ్రీ గురుగీత అనే మంత్రరాజమునందు పరమేశ్వరుడు జగన్మాత అయిన పార్వతీదేవితో ఈ విధముగా బోధిస్తున్నారు. శ్లోకము. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తదైవ చ గురుతత్వమమ విజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. అర్థము. ఓ ప్రియమైన పార్వతి, గురుతత్వాన్ని గ్రహించకుండా చేసే జపము, తపస్సు, వ్రతాలు, తీర్థయాత్రలు, యజ్ఞాలు, దానాలు అన్నీ కూడా వ్యర్థమవుతాయి సుమా. ఇక్కడ పరమేశ్వరుని వాక్కుకి అర్థం ఇవన్నీ వ్యర్థమని అనుకుంటే పొరపాటే. ఈ పనులన్నీ సద్గురువుల దయ వలన జరుగుతున్నాయని, సద్గురువునకు సేవగా చేసుకోగలుగుతున్నామనే భావనతో చెయ్యాలని బోధ. శ్రీ స్వామివారి బోధ. తన ఆకలి తీరితే మనసు నిండొచ్చు, లేకపోవచ్చు, కానీ తమ ద్వారా ఒక వ్యక్తికి ఆకలి తీరితే మాత్రం తప్పక మనసు నిండుతుంది.
అసలు రహస్యం ఏమిటంటే ఆకలి తీరిన సందర్భంలో మాత్రమే లిప్తకాలం పాటు మానవుడికి ఎటువంటి కోరికలు కలుగువు. అంతటి ఉత్తమ స్థాయికి చేర్చగల మహత్తు ఉంది అన్నదానంలో. కాబట్టి అన్నదానము మానవ సమాజ సేవ, మానవ సేవ, సద్గురు సేవ అనే భావనతో చేయాలనే బోధను ఆదర్శంగా గ్రహించి ఆచరించి ధన్యులమవుదాము. ఓం ద్రం దత్తాత్రేయాయ నమః.